నెల్లూరు జిల్లాలో టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అధికారం కోసం చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న విజయసాయిరెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎప్పటికీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ను సపోర్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కి 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.